హలో అందరికీ. నిన్ననైతే నా మానిటైజేషన్ అవుతుందనే లోపే నేను అప్లై చేసిన తర్వాత మానిటైజేషన్ అయితే నాది అన్ఫార్చునేట్లీ మానిటైజేషన్ కాలేదండి. అది ఎందుకంటే అది నా మిస్టేక్ వల్లే, నేను ఒక పొరపాటు చేసిన అందువల్ల నాకు మానిటైజేషన్ ఆగిపోయింది. ఫస్ట్ మానిటైజేషన్కి అయితే కావాలంటే 500 సబ్స్క్రైబర్స్, 3 మిలియన్ ఆర్ 3,000 వాచ్ టైం ఉంటే సరిపోద్ది. 3 మిలియన్ ఉంటే వస్తుందా రాదా, 10 మిలియనే ఉండాలా అని డౌట్ చాలా మందికి ఉంటుంది, నాకు కూడా ఉన్నది. అది 3 మిలియన్ అయినాక నాకు ఓకే అనిపించింది. ఆ మానిటైజేషన్కి అప్లై చేసుకోమని అప్పుడు వచ్చేసింది. అప్లై చేసిన తర్వాత నాకు చిన్న మిస్టేక్ వల్ల అస్సలు నేను వెబ్ ఎండింగ్లో స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్. ఫెబ్ ఎండింగ్లో స్టార్ట్ చేస్తే 1 మంత్ వరకు నాకేం లేవు వ్యూస్, అట్లా సబ్స్క్రైబర్స్ కూడా లేరు. అదే నేను కొటేషన్స్ పెడితే మంచిగా ఉంటుందేమో, ఒకవేళ నాకు నచ్చి నేను పెట్టినప్పటి నుంచి నాకు అస్సలు సూపర్గా అంటే సూపర్గా పోయింది. సబ్స్క్రైబర్స్ కూడా ఒకదానికైతే 5 lakhs వ్యూస్ వస్తే 1000 సబ్స్క్రైబర్స్ దానికే అయ్యారు. ఇంకా వేరే వీడియోస్కి అన్నిటికీ మంచి రిజల్ట్ అవుతున్నది. కోర్స్కి ఇన్ని అసలు ఇక 5 monthsలో 8,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మనం మానిటైజేషన్ అప్లై చేసే ముందే ఏదన్నా వీడియోస్ కానీ ఎడిట్ చేయాలన్నా, డిలీట్ చేయాలా కానీ అప్పుడే ఫస్ట్ చేసి తర్వాత మానిటైజేషన్ అప్లై చేయాలి. ఇదైతే అందరికి తెలుసో తెలియదో నాకు తెలియదు. మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత మాత్రం ఎడిట్ కానీ డిలీట్ చేస్తే మాత్రం అది యాక్సెప్ట్ చేయరండి, అప్రూవ్ కాదు, మానిటైజేషన్ ఆగిపోతుంది. నాది కూడా అదే సిచ్యువేషన్. నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, నిన్న మార్నింగ్ అప్లోడ్ చేసి దానికి మ్యూజిక్ యాడ్ చేయడం మర్చిపోయినా అని మ్యూజిక్ యాడ్ చేశాను. వీడియో డిలీట్ చేసి మ్యూజిక్ యాడ్ చేశాను. ఈవినింగ్ మానిటైజేషన్ అన్ఫార్చునేట్లీ మానిటైజేషన్ కాలేదని వచ్చేసింది. అదే తర్వాత దానికి ఇంకా హ్యాపీ విషయం ఏంటంటే, అట్లా అయిన తర్వాత కూడా మీరు వీడియో డిలీట్ చేశారా లేదా, చేయలేదంటే మళ్ళీ అప్లై చేయండి అని ఒక మెసేజ్, 2 ఆప్షన్స్ వచ్చాయి. ఫస్ట్ ఆప్షన్లో అది చేసుకోమన్నారు, నేను డిలీట్ చేశాను కాబట్టి నేను ఏం చేసుకోలేదు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మళ్ళీ ఆగస్ట్ 21కి మీరు రీఅప్లై చేసుకోవచ్చు అని మెసేజ్ అయితే వచ్చింది. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇది కూడా ఒక చిన్న మిస్టేక్ వల్ల తెలియకపోవడం వల్ల మానిటైజేషన్ కాలేదని అది కూడా బాధగానే ఉంది. ఎంత 3 మిలియన్ వచ్చిందా అని ఎంత వెయిట్ చేస్తామో అందరికీ తెలుసు, యూట్యూబ్లో సక్సెస్ కావాలని. నన్ను కొంతమంది అడిగారు, మీకు మానిటైజేషన్ అయిందా కాలేదా, 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి కదా అని. నేను అందుకే వాళ్ళ కోసం కూడా వీడియో చేశాను, తెలియాలని. ఇంకా వేరే వాళ్ళకి కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది, 3 మిలియన్ వ్యూస్ వస్తే వీడియో మానిటైజేషన్కి అవుతుందా కాదా, లేకపోతే 10 మిలియనే కావాలా, వాచ్ టైం 3,000 వాచ్ టైం ఉంటే ఓకే అన్నారు, కానీ 3 మిలియన్ వ్యూస్కి వస్తుందా రాదా అని డౌట్ ఉన్నది. నాకు నెక్స్ట్ ఆగస్ట్ 21కి అయితే అప్లై చేస్తాను అని. తర్వాత 2-3 డేస్లో మానిటైజేషన్ అవుతుందా కాదా అనేది నేను కన్ఫర్మ్గా ఇంకో వీడియో చేసి అయితే పెడతాను. అవునా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సే హాయ్ చెప్పు. థ్యాంక్ యూ హాల్ అండ్ ఆల్ బాయ్. ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ అండి, అదే 3 మిలియన్ వ్యూస్ కావాలన్నా కదా షార్ట్స్కి 3 మిలియన్ వ్యూస్, వీడియోస్కి 3,000 వ్యూస్ వాచ్ టైమ్. బట్ నేను 3 మిలియన్ వ్యూస్ అనేది 3 monthsలోనే కంప్లీట్ కావాలండి, విత్ 90 daysలో. 1 మిలియన్ ఈ 3 monthsలో, ఇంకో 1 మిలియన్ ఇంకో 3 monthsలో వస్తే మాత్రం అది యాక్సెప్ట్ చేయదు, మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి రాదు. నాకైతే ఒక 1 మిలియన్ ఒక 2 months పట్టింది. అదే ఇంకో 4 మిలియన్ విత్ 1 monthలో 4 మిలియన్ వచ్చేసింది. మొత్తం నాకు 5 మిలియన్ ఉన్నాయి ఇప్పుడు. 90 daysలో, విత్ 90 daysలోనే కావాలి. అదే మనకి వీడియోస్ అనుకోండి, వీడియోస్ అయితే 1 year వరకు ఉంటుంది. ఇప్పుడు అప్లోడ్ చేసినామంటే 1 year వరకు చూసినా మనకు ఆ వాచ్ టైం యాక్సెప్ట్ అవుతుంది. కానీ ఈ మిలియన్ వ్యూస్ ఈ షార్ట్స్కి మాత్రం ఓన్లీ 90 daysలోనే.
మళ్ళీ ఇంకో వీడియో పెట్టి నీకు 1 మిలియన్ అయినా ఇంకో 3 మంత్స్లో వస్తుంది కదా, ఇంకో 1 మిలియనే కదా అంటే అది కుదరదు. ఓన్లీ వాళ్ళ ప్రాసెస్ ప్రకారం అంటే 90 డేస్లోనే కంప్లీట్ కావాలి 3 మిలియన్ అనేది. అప్పుడే అప్లై చేసుకోవడానికి మనకు అక్కడ వస్తుంది మెసేజ్ అనేది. ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ అయితే ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు అయితే డిలీట్ చేయకండి, అది నేను చేస్తున్న మిస్టేక్స్.